ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ కటింగ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. ఈ బ్లౌజ్ డిజైన్ కూడా బ్యాక్ నెక్ కట్ వర్క్ తోటే ఉంటుందండి. అలాగే కట్ వర్క్కి మనం పైపింగ్ ఎలాగ అటాచ్ చేసుకోవాలో అది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో పూర్తిగా మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను కొలత బ్లౌజ్తో మెజర్మెంట్ ఇక్కడ పెట్టి మీకు చూపిస్తాను. సో మీకు ఈజీగా కొలత బ్లౌజ్తో మీకున్న కొలత బ్లౌజ్తో మీరు మెజర్మెంట్స్ తీసుకుని ఈ డిజైన్ని ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కింద 1/2 ఇంచ్ దగ్గర లైన్ డ్రా చేశానండి పట్టీ ఫోల్డ్ చేయడానికి. అలాగే కొలత బ్లౌజ్ని తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం పెట్టుకోవాలండి. మనం ఇలా కరెక్ట్గా డబల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలని కొలత బ్లౌజ్ని వెస్ట్ దగ్గర మనం మార్కింగ్ తీసుకోవాలి. అలాగే షోల్డర్ని ఇలాగా లాగి పట్టుకొని మనం నెక్ మార్కింగ్ అండ్ షోల్డర్ మార్కింగ్ ఇక్కడ తీసేసుకోవాలండి. సైడ్ జాయింట్ దగ్గర మార్కింగ్ తీసుకుంటున్నాను. అలాగే ఆర్మ్ రౌండ్ మార్కింగ్ కూడా తీసుకుంటున్నానండి. కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చాలా డీటెయిల్గా నేను వీడియో చేశాను ఫ్రెండ్స్, నా ఛానల్లో ఉంది. మీరు ఒకసారి చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇలాగా మార్కింగ్ తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఇక్కడ నేను నెక్ కొద్దిగా డౌన్ చేస్తున్నానండి. 10 ఇంచెస్కి కొలత బ్లౌజ్లోనే నేను 11 దగ్గర మార్క్ చేశానండి. కొద్దిగా 11 దగ్గరికి డీప్ చేస్తున్నాను ఈ డిజైన్ కోసం. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ మనం చేసుకోవాలండి. సో ఇప్పుడు ఎక్స్ట్రా మార్జిన్తో కలిపి నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత చూడండి, ఇది రౌండ్ మార్కింగ్ అండి. సో దీనిపైన మనం డిజైన్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ కర్వ్ స్కేల్ నా దగ్గర ఉందండి. మీ దగ్గర లేకపోతే ఏదైనా క్యాప్తో కూడా మీరు ఇలాగా ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసుకోవాలని కట్ వర్క్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 3 కర్వ్స్ నేను ఇక్కడ మార్క్ చేస్తానండి. పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచెస్ కుట్ల కోసం మార్జిన్ వదిలేసి 3 కర్వ్స్ ఇక్కడ నేను మార్క్ చేశాను. ఇక్కడ నుంచి ఆ 11 ఇంచెస్ వరకు మనం పాట్ షేప్లో ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేయాలండి. కొద్దిగా బ్రాడ్ చేయాలి సైడ్కి. సో ఇలాగా పాట్ షేప్లో మనం డిజైన్ ఇచ్చి 3 కర్వ్స్ని ఇక్కడ కట్ చేసేసుకుంటున్నానండి. సో చూడండి, డిజైన్ ఇలాగ ఉంటుందండి కట్ చేసిన తర్వాత. ఇప్పుడు మనం బక్రమ్ని తీసుకోవాలని డబల్ ఫోల్డ్లో తీసుకున్న తర్వాత ఇదైతే మిడిల్లో మనకి పార్ట్ కట్ మిగిలింది కదా, ఆ పార్ట్ని ఈ బక్రం పైన పినప్ చేసుకుంటున్నానండి. నేను కదలకుండా పినప్ చేసుకుంటే మనం ఇక్కడ మార్కింగ్ చేయడానికి కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 1 ఇంచెస్ కిందకి ఫస్ట్ బక్రంని కట్ చేసి తీసేస్తానండి. తీసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏదైతే కట్ చేశాను కదా నెక్, అక్కడ కూడా మనం ఇలాగా కట్ చేసేసుకోవాలండి. సో ఏదైతే కట్ వర్క్ డిజైన్ ఉంటుంది ఎగ్జాక్ట్ ఆ డిజైన్ పైన ఈ బక్రం కటింగ్ అయిపోతుందండి. సో ఇలా కట్ చేసిన తర్వాత మనం దీన్ని లైనింగ్కి అటాచ్ చేసుకోవాలండి. సో ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత నేను ఇక్కడ లైనింగ్ని ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటున్నానండి. పెట్టుకుని బక్రంకి ఎటువైపు అయితే స్టిక్ అయి పార్ట్ ఉంటుంది కదా, అంటే గమ్ పార్ట్ ఉంటుందండి, అది ఐరన్ హెల్ప్తో చాలా ఈజీగా మనం నెక్కి అటాచ్ చేసుకోవచ్చు. సో ఇలాగ సెట్ చేసి పెట్టుకున్న తర్వాత దీనిపైన ఒకసారి ఐరన్ చేస్తే చాలా ఈజీగా ఈ బక్రము ఎగ్జాక్ట్గా నెక్ డిజైన్కి అటాచ్ అయిపోతుందండి. సో ఫినిషింగ్గా మీరు స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో ఇలాగా అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్ వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఆపోజిట్లో పెట్టుకోవాలి. అంటే బక్రం పార్ట్ మనకి కనిపించే విధంగా ఉండాలి. పెట్టుకున్న తర్వాత ఒకసారి నెక్ దగ్గర మీరు పినప్ చేసుకోండి కదలకుండానే. చేసుకున్న తర్వాత ఇప్పుడు మిషన్ పైన మీకు స్టిచ్ చేయడం చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, నేను స్టిచ్ చేశాను 1/2 ఇంచ్ మార్జిన్లో కట్ వర్క్ దగ్గర. చూడండి, ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో పూర్తిగా రౌండ్ దగ్గర ఇక్కడ కట్ వర్క్లో కూడా మొత్తం స్టిచ్ చేసేసుకున్నానండి. సో చిన్న వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి స్టిచ్చింగ్ది, కెమెరా ఆన్ అవ్వలేదు, చూసుకోలేదు నేను. సో ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిడిల్ పార్ట్ని మొత్తం కట్ చేసి తీసేయండి.
తీసిన తర్వాత మనం ఇక్కడ రౌండ్ షేప్ అంతా చిన్న చిన్న కట్ పెట్టుకోవాలి. అలాగే కార్నర్స్ దగ్గర కట్ పెట్టుకోవాలి. థ్రెడ్ కట్ అవ్వకుండా చూసుకోవాలండి కట్ చేసేటప్పుడు. సో పూర్తిగా నెక్ రౌండ్కి మనం కట్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చాలా ఈజీగా ఇక్కడ లైనింగ్ లోపల వైపుకి తిరుగుతుందండి. సో కట్ వర్క్ కర్వ్ షేప్ని మీరు ఇలాగా బయట వైపుకి తీసేసి నీట్గా మీరు లైనింగ్ లోపలికి తిప్పేయాలండి. ఇప్పుడు దీనిపైన ఒకసారి నేను ఐరన్ చేసేస్తానండి. సో చూడండి చాలా ఈజీగా ఈ షేప్ వచ్చేస్తుంది. సో ఒకసారి ఐరన్ చేసేస్తాను. సో ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పూర్తిగా అటాచ్ చేసేసుకుంటాను. ఇక్కడ బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేస్తానండి. 2 డాట్స్ వేసిన తర్వాత వెస్ట్ పట్టీకి నేను పైపింగ్ని యూజ్ చేస్తాను. సో బ్యాక్ పార్ట్ వెస్ట్కి పైపింగ్ అటాచ్ చేస్తాను. దానికన్నా ముందు మనం కర్వ్ షేప్స్కి నెక్ మొత్తం మనం పైపింగ్ని యాడ్ చేయాలండి. సో ఇలాగ డాట్స్ వేసిన తర్వాత నేను ఇక్కడ గోల్డ్ కలర్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి థ్రెడ్ పైపింగ్ ఇలా నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో ఒకవైపు థ్రెడ్ ఉంటుంది. సో ఆ థ్రెడ్ బయటికి కనిపించేలాగా నేను చాలా స్లోగా ఇక్కడ కార్నర్లో కుట్టుపడేలాగా స్టిచ్ చేస్తాను. ఇలాగా కొద్దిగా కర్వ్ తిప్పిన తర్వాత ఇలాగా కార్నర్కి వచ్చేటప్పటికి 1/2 ఇంచ్ మార్జిన్లో నేను ఇక్కడ పైపింగ్ని కట్ చేసేస్తానండి. ఎందుకంటే పూర్తిగా కార్నర్స్ తిరగాలి అంటే పైపింగ్ తిరగదండి. సో ప్రతి కర్వ్కి మనం ఇక్కడ పైపింగ్ని 1/2 ఇంచ్ మార్జిన్ వదిలి కట్ చేయాలి. సో మళ్ళీ ఈ పైపింగ్ని మనం ఇక్కడ ఇలా సెట్ చేసి పెట్టుకొని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ రావాలండి. పైపింగ్ని ఒక రౌండ్కి ఇలా తిప్పి మనం పైన స్టిచ్ చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలి కట్ చేసుకోవాలి. సో అప్పుడు చాలా ఈజీగా ఇక్కడ పైపింగ్ తిరుగుతుంది. సో నెక్స్ట్ పీస్ని మనం ఇలాగా ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ మరి పైపింగ్ని ఇక్కడ కంటిన్యూ చేసుకోవాలండి. అదర్ సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేస్తున్నానండి పైపింగ్. సో ఇలాగా మీరు పైపింగ్ కట్ వర్క్కి పైపింగ్ని స్టిచ్ చేస్తే చాలా ఫినిషింగ్గా నీట్గా మీకు పైపింగ్ అటాచ్ అవుతుందండి నెక్కి. సో ఇలాగా పూర్తిగా నెక్కి మనం అటాచ్ చేసుకోవాలి.
సో ఇక్కడ పూర్తిగా నెక్ చూడండి అంత ఫినిషింగ్గా నీట్గా పైపింగ్ అటాచ్ అయిందండి. సో ఇలాగ మీరు పైపింగ్ అటాచ్ చేసిన తర్వాత కింద బ్యాక్ సైడ్లో ఎక్స్ట్రాగా మీకు క్లాత్ పైపింగ్ క్లాత్ అనిపిస్తే కట్ చేసి అండ్ ఫ్రెండ్స్. సో బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఇక్కడ ఉంటుంది. సో పావించ్ మార్జిన్లో ఇంకో డబల్ స్టిచ్ కూడా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి నెక్. సో పావించ్ మార్జిన్లో పూర్తిగా నెక్ రౌండ్కి డబల్ స్టిచ్ వేసేస్తున్నాను. వేసిన తర్వాత నేను వెస్ట్కి కూడా పైపింగ్ని ఇక్కడ అటాచ్ చేసేస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ నెక్కి అటాచ్ చేసిన తర్వాత వెస్ట్కి కూడా సేమ్ గోల్డ్ పైపింగ్ అటాచ్ చేస్తాను. ఇక్కడ స్క్వేర్ పీసెస్ నేను 4 పీసెస్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకుని చిన్న చిన్న బెల్ హ్యాంగింగ్స్ ఇక్కడ రెడీ చేస్తాను. సో ఫస్ట్ కార్నర్లో ఒక హ్యాంగింగ్ ఇక్కడ స్టిచ్ చేస్తానండి. ఇలా చూడండి, కార్నర్లో ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ని ఇలా పెట్టుకుని మీరు ఇలాగా ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ చేయాలండి. స్టిచ్ చేసిన తర్వాత దాన్ని కింద వైపుకి తిప్పేసుకోవాలి. దీనిపైన ఒక 1 ఇంచెస్ గ్యాప్లో ఇంకో హ్యాంగింగ్ని కూడా అటాచ్ చేసుకోవాలి. 1 ఇంచెస్ థ్రెడ్ వదిలేయాలండి. వదిలిన తర్వాత మనం ఇలాగా ఇంకొకటి ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. చేస్తే డబల్ బెల్స్లో హ్యాంగింగ్ ఇక్కడ రెడీ అవుతుందండి. సో ఇలాగా రెండు థ్రెడ్స్ రెండు వైపులు కూడా ఇలా హ్యాంగింగ్స్ ప్రిపేర్ చేసి నెక్కి అటాచ్ చేసేస్తాను. సో కట్ వర్క్తో చాలా సింపుల్గా ఫినిషింగ్గా మీరు కట్ వర్క్ డిజైన్ని నెక్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే అండి, తప్పకుండా ఈ డిజైన్ మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే పైపింగ్ చాలా నీట్గా ఇలాగా మీరు అటాచ్ చేసి చూడండి, చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది వస్తుంది నెక్కి. సో మీకైతే ఈ డిజైన్ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎక్కడైనా డౌట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.